హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇక్కడ ఈరోజు మనకి ఎన్టీపీసీ షిఫ్ట్ 1లో జరిగినటువంటి క్వశ్చన్స్ మనము అనాలిసిస్ చేద్దాము. లైక్ ఎట్లాంటి క్వశ్చన్స్ రావడం జరిగింది జిఎస్లో కానీ మన క్వాంట్లో కానీ లైక్ మ్యాథ్స్లో ఎట్లాంటి క్వశ్చన్స్ రావడం జరిగింది అనేది ఫస్ట్ మనం చూద్దాము. అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చూద్దాం ఒకసారి. లైక్ మరి మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయండి. టోటల్ ఎగ్జామ్లో మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 100 క్వశ్చన్స్లో ఏవేవి మనకి ఏ సెక్షన్లో ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి చూద్దాము, రైట్. సో ఫస్ట్ వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్ వచ్చేసి మనకి మ్యాథ్స్ వచ్చేసి 30 క్వశ్చన్స్ అండి. 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. లైక్ అంటే ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ అనమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి మళ్ళీ అది 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకి 40 క్వశ్చన్స్ అండి. 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. సో మొత్తం ఇక్కడ మనకి 30 + 30 60 + 40 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనమాట, రైట్. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఒక్కొక్క క్వశ్చన్కి ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్. అంటే ఒక కరెక్ట్ క్వశ్చన్కి మీకు 1 మార్క్ యాడ్ అవుతుంది. మీరు ఒక కరెక్ట్ క్వశ్చన్ చేస్తే మీకు 1 మార్క్ యాడ్ అవుతుంది. మీరు అదే 1 రాంగ్ అంటే ఆన్సర్ చేశారనుకోండి, రాంగ్ ఆన్సర్ చేస్తే 1/3 మార్క్స్ డిడక్ట్ పోతాయి. అంటే తెలిసిన ఆన్సర్ మాత్రమే పెట్టడానికి ట్రై చేయాలి. మనకు తెలియకపోయినా కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తే మీరు ఏమవుతుందంటే తెలియకపోయినా ఆన్సర్ చేస్తే కరెక్ట్ అవుతే ఏం కాదు, 1 మార్క్ యాడ్ అవుతుంది. బట్ అది తెలియని క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసినప్పుడు అది రాంగ్ అయింది అనుకోండి, మీరు కరెక్ట్ చేసిన వాటిపైన కూడా మీకు అది అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనకి ఈరోజు ఫస్ట్ షిఫ్ట్లో గుడ్ అటెంప్ట్స్ అంటే ఎన్ని క్వశ్చన్స్ చేస్తే మనకి బెటర్ ఉంది, అంటే ఎన్ని క్వశ్చన్స్ చేస్తే మనం సేఫ్ జోన్లో ఉంటాం. మంచి అటెంప్ట్స్ ఏమేమి ఉన్నాయంటే మనకి మ్యాథ్స్లో వచ్చేసి మ్యాథ్స్లో అంటే అర్థమెటిక్ అండ్ అర్థమెటిక్లో వచ్చేసి అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్లో వచ్చేసి మనకు గుడ్ అటెంప్ట్స్ వచ్చేసి మనకి ఏమిటంటే 22 to 24 అండి. అంటే 22 అంటే అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్లో మీరు 22 నుంచి 24 క్వశ్చన్ చేస్తే మీరు మంచి మార్క్స్ అంటే మంచి గుడ్ అటెంప్ట్స్లో ఉన్నట్టు అనమాట. సో ఇక్కడ మనకి డిఫికల్ట్ లెవెల్ ఎలా ఉందంటే ఈజీ టు మోడరేట్ ఉందండి. లైక్ ఈజీ నుంచి మోడరేట్, లైక్ ఈజీ క్వశ్చన్స్ మోడరేట్ క్వశ్చన్స్ ఏమైనా కానీ డిఫికల్ట్ క్వశ్చన్స్ అనేవి లేదు, మరీ అంత హార్డ్గా అయితే లేదనమాట. నెక్స్ట్ రీజనింగ్ సెక్షన్లో మనకి 24 to 26 క్వశ్చన్స్ చేస్తే మనకు గుడ్ అటెంప్ట్స్, మంచి అటెంప్ట్ చేసినట్టు మనం. సో ఇది కంప్లీట్గా ఈజీగా ఉందండి. అంటే చూడండి, ఇక్కడ మనకు 30 క్వశ్చన్స్లో మనం 24 to 26 క్వశ్చన్స్ చేస్తున్నామనంటే మనకి రీజనింగ్ సెక్షన్ అనేది ఈజీగా ఉందన్నమాట, రైట్. మనకి జనరల్ అవేర్నెస్లో వచ్చేసి గుడ్ అటెంప్ట్స్ వచ్చేసి మనకి 28 to 30 అండి. అంటే టోటల్ అవుట్ ఆఫ్ 40 క్వశ్చన్స్లో మనం 28 to 30 అంటే ఇది కంప్లీట్గా మోడరేట్ అంటే అటు ఈజీ కాదు ఇటు హార్డ్ కాదు, మోడరేట్గా ఉందన్నమాట. 40 క్వశ్చన్స్లో మనం 28 to 30 చేస్తే మనం సేఫ్ జోన్, అంటే మనం మంచి అటెంప్ట్స్ చేసినాం అన్నట్టు అలాగనమాట. సో ఓవరాల్గా గుడ్ అటెంప్ట్స్, మీరు ఓవరాల్గా గుడ్ అటెంప్ట్స్ ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ చేస్తే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు అని అంటే సేఫ్ జోన్ అని కాదు, మంచి గుడ్ అటెంప్ట్స్ అంటే 74 to 78 లైక్ 75 to 79 ఇట్లా చేస్తే మీరు గుడ్ అటెంప్ట్స్ చేసినట్టు. సో ఓవరాల్గా తీసుకుంటే డిఫికల్ట్ లెవెల్ ఎలా ఉందంటే ఈజీ టు మోడరేట్ ఉందండి. ఈజీ టు మోడరేట్ ఉంది. సో లెట్ us చూద్దాం ఇక్కడ మనకి క్వశ్చన్స్ అనేవి ఎలా వచ్చినాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. లైక్ ఎట్లాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగింది ఏంటి అనేది మనకి ఆల్రెడీ అడిగిన క్వశ్చన్స్ ప్లస్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ఆస్క్డ్ క్వశ్చన్స్, లైక్ మనము ఇంకా వాటికి రిలేటెడ్గా ఉండే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాము, రైట్. ఫస్ట్ మనము జనరల్ అవేర్నెస్ సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని చూద్దాం, రైట్. క్వశ్చన్ ఏంటి ఇక్కడ, వెన్ డిడ్ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ హ్యాపెన్? సో ఇక్కడ మనకు యాక్చువల్లీ 3 పానిపట్స్ ఉంటాయండి. మొత్తం ఎన్ని ఉంటాయి, 3 పానిపట్ వార్స్ అనేవి, పానిపట్ బ్యాటిల్స్ అనేవి ఎన్ని ఉంటాయంటే మొత్తం 3 ఉంటాయి. లైక్ ఫస్ట్ వన్ వచ్చేసి ఎప్పుడు జరుగుతుందంటే మామూలుగా ఏంటంటే ఇక్కడ మన సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అడిగిందండి. మన ఎగ్జామ్ అయిపోయేసరికి చాలా షిఫ్ట్స్ ఉంటాయి. ఈ షిఫ్ట్స్లో మనకి ఫస్ట్ పానిపట్ అడగొచ్చు, మళ్ళీ సెకండ్ పానిపట్ కూడా అవ్వచ్చు. సెకండ్ పానిపట్ ఎవరెవరికి మధ్యలో జరిగింది, ఫస్ట్ పానిపట్ ఎవరెవరికి మధ్యలో జరిగింది, సో ఇట్లా కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. సో చూద్దాము ఇక్కడ మనకి ఫస్ట్ పానిపట్ ఎవరెవరికి మధ్యలో జరిగిందని చూద్దాం. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ ఆన్సర్ అనేది కనిపిస్తుంది. సెకండ్ పానిపట్ అనేది 1556లో జరిగింది అనమాట. 1556లో జరిగింది. ఎవరెవరికి మధ్యలో జరిగింది అంటే సెకండ్ది ఇది అఫ్ఘన్ లైక్ ఆఫ్ఘన్ ఆర్మీ అధ్యక్షుడు అండి, ఆఫ్ఘన్ సైన్యాధ్యక్షుడు అయినటువంటి హేమచంద్రకి
హేమచంద్ర విక్రమాదిత్య. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్ఘన్ ఆర్మీ లీడర్ అయినటువంటి ఆఫ్ఘన్ సైన్యాధ్యక్షుడు అంటారు తెలుగులో. హేమచంద్ర విక్రమాదిత్యకి మళ్ళీ ఇంకొకరికి ఎవరు జరిగింది, అక్బర్ సంరక్షకుడు మీకు తెలుసు అనుకుంటా. అక్బర్ చాలా ఇంపార్టెంట్. అక్బర్ సంరక్షకుడు బైరామ్ ఖాన్కి మధ్యలో జరిగింది. బైరామ్ ఖాన్ మధ్యలో జరిగిందండి, చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ పానిపట్ బ్యాటిల్ అనేది ఎవరెవరికి జరిగిందనంటే ఆఫ్ఘన్ సైన్యాధ్యక్షుడు హేమచంద్ర విక్రమాదిత్యకి అక్బర్ యొక్క ఎవరు సంరక్షకుడు బైరామ్ ఖాన్కి మధ్యలో జరిగింది. ఇక్కడ ఎవరు విన్ అవుతారంటే బైరామ్ ఖాన్ విన్ అవుతాడు, ఈయన ఓడిపోతాడు అనమాట. బైరామ్ ఖాన్ విన్ అవుతాడు. సో దిస్ ఈజ్ అ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరెవరికి మధ్యలో జరిగింది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. ఇక్కడ మరి ఇది సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ గురించి. మనము ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ గురించి, ఫస్ట్ పానిపట్ వారు ఎప్పుడు జరిగిందో చూద్దాం. ఎప్పుడు జరిగింది అంటే 1526లో జరిగిందండి. మన డేట్ అనేది అవసరం లేదు, అంత అడిగే అదేం లేదు. 21 ఏప్రిల్ జరిగింది. సో ఇది ఎవరెవరికి మధ్యలో జరిగింది అంటే బిట్వీన్ బాబర్ అండ్ ఇబ్రహీం లోడికి మధ్యలో జరిగింది. ఎవరెవరికి, బాబర్కి అండ్ ఇబ్రహీం లోడికి మధ్యలో జరిగిందనమాట. సో ఇక్కడ ఎవరు గెలుస్తారు అని అంటే ఇక్కడ బాబర్ గెలుస్తాడండి. ఎవరు గెలుస్తారు ఇక్కడ, బాబర్ గెలుస్తాడు, ఇబ్రహీం లోడి ఓడిపోతాడు. సో బాబర్ ఇక్కడ గెలిచిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడనే మొఘల్స్ రూలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మొఘల్స్ డైనాసిటీ రూలింగ్ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సో మొఘల్ డైనాసిటీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఏం చెప్పాలి, 1526లో స్టార్ట్ అయింది అనమాట. సో దిస్ ద పాయింట్. ఇక్కడ బాబర్ అనేటోడు విన్ అయిన తర్వాత ఇప్పుడే ఇక్కడ బాగా బలపడిపోతుంది అనమాట ఇక మొఘల్స్ డైనాసిటీ అనేది. ఇక ఇదనమాట పాయింట్, రైట్. నెక్స్ట్ ఇంకా థర్డ్ పానిపట్ గురించి మనం డిస్కస్ చేస్తే ఇది ఎప్పుడు జరిగింది అంటే థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎప్పుడు జరిగింది అంటే 1761లో జరిగింది. ఎప్పుడు జరిగింది, 1761 14th January. సో 14th January 1761లో జరిగింది. ఇది ఎవరెవరికి అంటే మరాఠాస్ బిట్వీన్ అఫ్ఘన్ రూలర్ అహ్మద్ షా అబ్దాలీ అండి. అహ్మద్ షా అబ్దాలీకి మధ్యలో జరిగింది. సో ఇదన్నమాట పాయింట్, అహ్మద్ షా అబ్దాలీకి మధ్యలో జరిగింది. సో ఇప్పుడు దీంట్లో ఎవరు గెలుస్తారంటే మరాఠాసే గెలుస్తారు. దీంట్లో మరాఠీస్ గెలుస్తారండి. 1761లో జరిగింది. మరాఠాస్ అప్పుడు చాలా చాలా పవర్ఫుల్ ఆర్మీ అనమాట. మరాఠాస్ని ఎదుర్కోవాలంటే చాలా కష్టం. సో ఇప్పుడు వీళ్ళు ఎవరైనా మరాఠాస్ని ఎదుర్కోవాలంటే ఒక 2-3 కంట్రీస్ కానీ లేకపోతే 2-3 ఆర్మీస్ కానీ ఇట్లా ఒక్కటై వస్తుండే అనమాట మరాఠాస్ని చేయాలి అంటే, వాళ్ళపైన దాడి చేయాలంటే. సో అట్లా ఉంటుండే. సో ఇప్పుడు పానిపట్ అనేది అసలు ఇప్పుడు ఎక్కడుంది, పానిపట్ అనేది ప్రజెంట్ అయితే హర్యానాలో ఉంది. ఇది ఢిల్లీకి ఒక 60 miles దూరంలో ఉంటుందండి. హర్యానా అనేది పానిపట్ అనేది ప్రజెంట్ హర్యానాలో ఉంది. 60 miles డిస్టెన్స్లో ఉంటుంది ఎక్కడ నుంచి, ఢిల్లీ నుంచి. ఇది మనకి పానిపట్ వార్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అండి. చాలా నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగింది ఇప్పటికీ. చాలా చాలా ఇంపార్టెంట్ వార్స్ అనమాట. 3 పానిపట్ వార్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 1526, నెక్స్ట్ 1556, నెక్స్ట్ 1761. ఎవరెవరికి మధ్యలో జరిగింది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకు పానిపట్ వార్స్ గురించి. నెక్స్ట్ సో వేర్ ఈజ్ గోబీ డిజర్ట్ లొకేటెడ్. గోబీ డిజర్ట్ అండి, ఇది ఒక డిజర్ట్. ఇది ఎక్కడ ఉంది అని అంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ ఇది ఒకటే డిజర్ట్ కాదు, చాలా డిజర్ట్స్ ఉంటాయి. మీరు ఆ డిజర్ట్స్ గురించి చదవండి. లైక్ థార్ డిజర్ట్ అని కావచ్చు, లేకపోతే సహారా డిజర్ట్ అని కావచ్చు. ఇది కాంటినెంట్స్ ఇచ్చాడు ఇక్కడ, అంటే ఖండాల గురించి ఇచ్చాడు. గోబీ డిజర్ట్ అనేది ఎక్కడ ఉందంటే ఆసియాలో ఉందని గుర్తుపెట్టేసుకోండి, సరిపోతుంది. దట్ ఈస్ అ పాయింట్. నెక్స్ట్ హూ గేవ్ డబల్ హెలిక్స్ మోడల్ ఆఫ్ డిఎన్ఏ. డిఎన్ఏలో డబల్ హెలిక్స్ మోడల్ గురించి ఎవరు చెప్పారు అని అంటే ఫ్రాన్సిస్ క్రీక్ అండ్ జేమ్స్ వాట్సన్ వీళ్ళిద్దరు చెప్పారండి. అంటే మామూలుగా వీళ్ళు నోబెల్ ప్రైజ్ విన్నర్స్. వీళ్ళ గురించి మనం నోబెల్ ప్రైజ్ 2020లో ఎవరెవరికి వచ్చినాయి అనేది కూడా మీరు చదువుకుంటే బెటర్ అనమాట. దట్ ఈస్ అ పాయింట్. సో విచ్ ఈస్ ద లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా. సో NH44 అండి. NH44 ఇస్ ద లాంగెస్ట్ నేషనల్ హైవే. దీనికి ఇంతకుముందు ఉన్న పేరు ఏంటంటే NH7 అనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎక్కడి నుంచి అంటే మనకి వారణాసి టు కన్యాకుమారి, వారణాసి నుంచి కన్యాకుమారి వరకు ఉంటుందండి. ఇది సో లాంగెస్ట్ అనమాట. ప్రీవియస్గా దీని నేమ్ ఏంటిది, NH7. సో గుర్తుపెట్టేసుకొని సరిపోతుంది. దట్ ఈస్ అ పాయింట్, రైట్. నెక్స్ట్ హూ ఈజ్ ద బీహార్ గవర్నర్. ఫాగు చౌహాన్ అండి. మనకు బీహార్ సీఎం ఎవరంటే అయితే నితీష్ కుమార్ అండి. బీహార్ సీఎం ఆఫ్ బీహార్ ఈజ్ హూ ఈజ్ ద సీఎం ఆఫ్ బీహార్, నితీష్ కుమార్.
సో ఈయనే ఫాగు చౌహాన్ అంటేనే 2019 నుంచి గవర్నర్గా ఉన్నారు బీహార్కి. సో ఇది మనకి గుర్తుపెట్టేసుకుని సరిపోతుంది. సో ఇప్పుడు ఇది బీహార్ గవర్నర్ వచ్చింది కాబట్టి మనకి రిమైనింగ్ స్టేట్స్ గవర్నర్స్ అన్నీ కూడా నేర్చుకుంటే బెటర్. అన్నీ అంటే మనం ఇప్పుడు ఎన్ని స్టేట్స్ అయితే ఉన్నాయో అన్ని స్టేట్స్కి గవర్నర్స్, చీఫ్ మినిస్టర్స్, యూనియన్ టెరిటరీస్ ఉంటే వాటికి మామూలుగా వాళ్ళకు ఉంటారు కదా. సో అవన్నీ కూడా మనము లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు కదా అవన్నీ కూడా నేర్చేసుకోండి సరిపోతుంది. రైట్, నెక్స్ట్ వన్. వెన్ డిడ్ బెంగాల్ డివిజన్ టుక్ ప్లేస్? సో 1905 అండి. 1905లో బెంగాల్ డివిజన్ అయింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. హిస్టరీ ఎవరైతే బాగా చదివి ఉంటారో దాంట్లో బెంగాల్ డివిజన్ వస్తుంది. ఎవరు చేసారు అంటే లార్డ్ కర్జన్ చేసిండు. సో ఏంటది? డివైడ్ అండ్ రూల్, విభజించు పాలించు అనే రూల్ ఇక్కడే వస్తుంది మనకి. డివైడ్ అండ్ రూల్ అనమాట బెంగాల్ డివిజన్. సో ఇది చాలా దీని వెనకాల పెద్ద స్టోరీ ఉంటుంది, మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లార్డ్ కర్జన్ చేసిండండి 1905లో బెంగాల్ డివిజన్ చేసినప్పుడు. ఆ లార్డ్ కర్జన్ ఎవరు అంటే వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఆ టైంలో మనకి వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరు అని అంటే కూడా మనకి ఎవరు అని అంటే లార్డ్ కర్జన్ అనమాట. లార్డ్ కర్జన్ ఈజ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఎప్పుడది? బెంగాల్ డివిజన్ టైంలో. దట్ ఈస్ ద పాయింట్. ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఏముంది? బెంగాల్ డివిజన్ అంటే 1905లో జరిగింది. అప్పుడు వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే లార్డ్ కర్జన్, అట్లాగనమాట. సో దిస్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఇన్ విచ్ స్టేట్ చికెన్ క్యారీ ఎంబ్రాయిడరీ ఈజ్ ఫేమస్? యూపీ అండి. లక్నోలో చాలా చాలా లైక్ ఇది ఒక టైప్ ఆఫ్ ఎంబ్రాయిడరీ అంటే మనకి శారీస్ పైన డిజైన్స్ చేస్తారు కదా ఇట్లా మామూలుగా, అది అనమాట. రైట్. సో ఇది చాలా ఎక్కడ బాగా ఫేమస్ అని అంటే లక్నోలో, యూపీలో చాలా చాలా ఫేమస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, దీనికి రిలేటెడ్గా ఉండే క్వశ్చన్స్ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ ద రైటర్ ఆఫ్ రాజతరంగిణి? రైట్, కాశ్మీరీ బ్రాహ్మణ్ కల్హనా అండి. కల్హనా ఈజ్ ద రైటర్ ఆఫ్ రాజతరంగిణి. సో ఈ రాజతరంగిణిలో మొత్తం కంప్లీట్గా దేని గురించి ఉంటుందంటే హిస్టరీ ఆఫ్ కాశ్మీర్ ఉంటుంది అనమాట. మొత్తం దేని గురించి రాజతరంగిణిలో దేని గురించి ఉంటుంది అని అంటే హిస్టరీ ఆఫ్ కాశ్మీర్ ఉంటుంది అనమాట. మొత్తం కాశ్మీర్ యొక్క హిస్టరీ గురించి ఈ కల్హనా అనే పర్సన్ రాజతరంగిణిలో మొత్తం చెప్తాడు ఇట్లా. అప్పుడు కాశ్మీరీ బ్రాహ్మణ్స్ ఉంటుండే వాళ్ళ గురించి చెప్తాడు అనమాట. రైట్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యూఆర్ఎల్? యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్. మనకి HTTP అంటే ఏంటి, ఇంకా చాలా ఉంటాయి కదా. ఇట్లాంటివన్నీ మీరు నేర్చుకోండి దీనికి సంబంధించినవి. రైట్, విచ్ పార్ట్ ఆఫ్ ది కంప్యూటర్ ఈజ్ కాల్డ్ బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్? సో చూడండి, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అండి. ఇప్పుడు మనకు దీంట్లో ఇంకోటి ALU ఉంటుంది, అర్థమెటికల్ లాజికల్ యూనిట్ అని కూడా ఒకటి ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ మనం నేర్చుకోవాలి. దిస్ ఈజ్ ద పాయింట్ అనమాట. నెక్స్ట్, విచ్ స్టేట్ హ్యాస్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్? గుజరాత్ అండి. మనకి టోటల్గా ఏమేమి ఉన్నాయి అంటే ఎన్ని కోస్టల్ లైన్స్ అంటే మామూలుగా ఎన్ని స్టేట్స్కి కోస్టల్ లైన్స్ ఉన్నాయంటే 9 స్టేట్స్కి, 9 రాష్ట్రాలకి మనకి కోస్టల్ లైన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఒకసారి చెప్తే చూడండి. గుజరాత్, ఇది నోట్ చేసుకుంటే చాలా బెటర్, ఎందుకంటే ఖచ్చితంగా రావడానికి ఛాన్స్. నెక్స్ట్ మహారాష్ట్ర, నెక్స్ట్ వచ్చేసి మనకి గోవా, నెక్స్ట్ వచ్చేసి మనకి కర్ణాటక, నెక్స్ట్ వచ్చేసి మనకి కేరళ, నెక్స్ట్ వచ్చేసి మనకి తమిళనాడు, నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒడిషా, నెక్స్ట్ వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్. సో దీంట్లో ఎక్కువ లాంగెస్ట్ కోస్ట్ లైన్ దేనికి ఉందంటే గుజరాత్ ఉంది. మరి ఎంత ఉంది, ఎన్ని కిలోమీటర్స్ ఉంది దీనికి అంటే 1600 కిలోమీటర్స్ ఉందండి. ఎన్ని కిలోమీటర్స్ ఉంది చెప్పండి? 1600 కిలోమీటర్స్ ఉంది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఏముంది అని అంటే ఆంధ్రప్రదేశ్ ఉందండి. ఎంత ఉందంటే 974 కిలోమీటర్స్ ఉంది. లాంగెస్ట్ వచ్చేసి గుజరాత్, సెకండ్ లాంగెస్ట్ వచ్చేసి 974 AP ఆంధ్రప్రదేశ్ అనమాట. రైట్, సో మొత్తం ఇండియాకి కోస్ట్ లైన్ ఎంత ఉంది? 7516 కిలోమీటర్స్ సంథింగ్, అంటే ఇక్కడ ఇంత ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ 7516 కిలోమీటర్ల కోస్టల్ లైన్స్ ఉంటుంది. దాంట్లో స్టేట్స్కి కొంచెము అంటే స్టేట్స్కి అండ్ ఐలాండ్స్ ఇట్లుంటుంది అనమాట. సో స్టేట్స్కి వచ్చేసి మళ్ళీ మనకి ఎంత ఉంటుంది అంటే 5422 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇది మనకి జాగ్రత్తగా గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది. దిస్ ఇస్ ద పాయింట్ అనమాట. ఏంటది? లాంగెస్ట్ కోస్ట్ లైన్ దేనికి ఉంది? గుజరాత్కి ఉంది 1600 కిలోమీటర్స్. నెక్స్ట్ దేనికి ఉంది? 974 కిలోమీటర్స్. మొత్తం ఇండియాకి కోస్టల్ లైన్ ఎంత ఉంది? 7516. దాంట్లో స్టేట్స్కి ఎంత? 5422. ఐలాండ్స్కి ఎంత ఉంది? 1197 కిలోమీటర్స్. ఇది గుర్తుపెట్టేసుకుని సరిపోతుంది. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అండి. వాట్ ఈజ్ ఉబుంటూ ఏంటంటే అది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ కావచ్చు, లేకపోతే XP కావచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. అట్లాంటి టైప్ ఆఫ్ ఒక ఉబుంటూ అనేది ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు మనకి మొబైల్లో కూడా ఉందండి, ఆండ్రాయిడ్ ఉంది కదా. ఆండ్రాయిడ్ మనకి iOS మొబైల్స్లో ఉంటాయి కదా. అట్లాంటి టైప్ ఒకటి ఉబుంటూ అనేది. లైక్ ఇంకా రిమైనింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయి అనేది అవి కూడా చూడండి. విండోస్, ఎక్సెల్ అవన్నీ ఉంటాయి కదా. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. రైట్, నెక్స్ట్ వన్.
విచ్ బ్యాంక్స్ ఆర్ మర్జ్డ్ ఇన్ బ్యాంక్ ఆఫ్ బరోడా? దేనా బ్యాంక్ అండ్ విజయ బ్యాంక్ అండి. ఇంకా చాలా బ్యాంక్ మర్జింగ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఆ బ్యాంక్ మర్జింగ్స్ అనేవి కూడా మీరు నేర్చుకోండి. అవి ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో వచ్చేసి ఏమేమి వచ్చినాయి అంటే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అండ్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చూడండి, పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఏవేవి మర్జ్ అయినాయి అంటే ఏమేమి కలిసినాయి. ఏంటది ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అండ్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్లో ఏమేమి కలిసినాయి. ఇండియన్ బ్యాంక్లో ఏమేమి కలిసినాయి అని అంటే ఒకటే బ్యాంక్ కలిసిందండి. అది ఏంటిదంటే అలహాబాద్. అంటే మనకు అడగడానికి ఛాన్స్ ఉంది. ఇండియన్ బ్యాంక్లో కలిసిన బ్యాంక్ ఏది అంటే అలహాబాద్ బ్యాంక్ వచ్చేసి దీంట్లో మెర్జ్ అయింది. నెక్స్ట్ కెనరా బ్యాంక్లో మర్జ్ అయిన బ్యాంక్ ఏది అని అంటే సిండికేట్ బ్యాంక్. నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మర్జ్ అయిన బ్యాంకులు ఏవి అని అంటే ఒకటి ఆంధ్ర బ్యాంకు, ఇంకోటి కార్పొరేట్ బ్యాంక్ అండి. అంటే విషయం ఏంటంటే మనకి ఇంతకుముందు మర్జ్ అవ్వడం అంటే మీనింగ్ ఎంత, ఇంతకుముందు మనకి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఒక బ్యాంక్ వేరేలాగా కనిపిస్తుండే, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది వేరే బ్యాంక్ ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే ఈ రెండు బ్యాంకులు వచ్చేసి దీంట్లో కలిసిన తర్వాత ఇంకా ఈ రెండు బ్యాంకులు అనేవి మనకు కనిపించేవిగా. మనకి ఇప్పటి నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనే బోర్డు మాత్రమే కనిపిస్తుంది. ఈ రెండు బోర్డులు కనిపించేవి అట్లా అనమాట. దట్ ఈస్ ద పాయింట్. ఇవి మరి నేర్చుకోండి, ఖచ్చితంగా రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వన్ అండి, వేర్ డిడ్ ఖేలో ఇండియా యూత్ గేమ్ 2020 హెల్డ్ ఇన్ ఇండియా అంటే గువాహతి. ఇది అస్సాంలో ఉందండి. చాలా ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్, వెన్ డిడ్ ఎన్విరాన్మెంట్ యాక్ట్ పాస్డ్ ఇన్ ఇండియా? 19th November 1986 అండి. ఈ డేట్స్ అనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ యాక్ట్స్ అనేవి కొంచెం ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎన్విరాన్మెంట్ అనేది ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఓన్లీ ఎన్విరాన్మెంట్ అనేది అడగడానికి ఎందుకు ఛాన్స్ ఉందంటే ఇప్పుడు మనము లేటెస్ట్గా ఎన్విరాన్మెంట్ అనేది కోవిడ్ అనేది ఎందుకు వచ్చింది, మనం ఎన్విరాన్మెంట్ని సరిగ్గా కాపాడలేకపోవడం వల్లనే కదా ఎన్విరాన్మెంట్ అనేది వచ్చింది. సో ఇట్లాంటి యాక్ట్స్ అనేవి ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి సో ఇట్లాంటి యాక్ట్స్ అని అడగడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇన్ విచ్ 2 states వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈజ్ రన్నింగ్? ఢిల్లీ టు వారణాసి అండి. సో ఢిల్లీ నుంచి వారణాసికి మధ్యలో మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది నడుస్తుంది. సో దీనికి ఇంకొక నేమ్ ఏంటంటే వందే భారత్ ఎక్స్ప్రెస్కి ఇంకొక నేమ్ ఏంటంటే ట్రైన్ 18. సో ఈ ట్రైన్ 18 అనే నేమ్ ఎందుకు పెట్టిరు దీనికంటే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ అంటే ఈ ట్రైన్ మనకి అంటే దాన్ని తయారు చేయడానికి 18 months టైం పట్టింది. అందుకనే దానికి ఏం పెట్టారంటే ట్రైన్ 18 అనే పేరు పెట్టారు. దానికి ఇంకొక పేరు ఏంది అంటే ఫస్ట్ దీని పేరు ట్రైన్ 18, తర్వాత దాని పేరు వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా మార్చారు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇది మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అండి. మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ఇది మనకు ఉంది కదా. మేక్ ఇన్ ఇండియా ఇప్పుడు మోడీ అంటాడు కదా మేక్ ఇన్ ఇండియా, ఏదైనా సరే మేడ్ ఇన్ చైనా మేడ్ ఇన్ జపాన్ కాకుండా ఇప్పటి నుంచి మనం మేక్ ఇన్ ఇండియా చేయాలని అంటాడు కదా. ఓకే, సో అప్పుడు ఈ కంప్లీట్గా ఇండియన్ ఇంజనీర్స్ మాత్రమే పనిచేసిరండి ఈ దేనికోసము వందే భారత్ ఎక్స్ప్రెస్ కోసం. దీనికి ఇంకొక పేరు ఏంది ట్రైన్ 18 months. అయితే ఇది ఏంటంటే చాలా ఫాస్టెస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా అనమాట. ఫాస్టెస్ట్ ట్రైన్ అంటే ఇక్కడ ఏంది దీనికి హైయెస్ట్గా ఇది ఎన్ని కిలోమీటర్స్ వరకు పోగలుగుతుంది అంటే 180 km/h పోగలుగుతుంది. బట్ ఇప్పటివరకు ఎంత పోయింది అంటే 160 km/h వరకు పోయింది. కొన్ని వెబ్సైట్లో 160 km/h అని ఉంది, కొన్ని వెబ్సైట్లో 130 km/h అని ఉంది. బట్ హైయెస్ట్గా మాత్రం 180 km/h వరకు పోగలదు. మరి ఇప్పుడు ఇది కొంచెం మీరు కరెక్ట్ చేసుకోండి. ఇది కొన్ని వెబ్సైట్లో 160 అని ఉంది, కొన్ని వెబ్సైట్లో 130 అని ఉంది. చూసుకోండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఒకవేళ రాంగ్ అయితే కరెక్ట్ చేయండి. బట్ ఇది మాత్రం కరెక్టే, 180 km/h హైయెస్ట్గా ఇంతవరకు అయితే పోగలదు. రైట్. ఇన్ విచ్ స్టేట్ శబరిమల టెంపుల్ ఈజ్ లొకేటెడ్? ఇది ఏంటంటే కేరళ అండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ శబరిమల టెంపుల్కి ఎవరు ఉమెన్ అనేటోళ్ళు నాట్ అలౌడ్ అనేది ఒక రూల్ ఉందండి ఇక్కడ. ఈ మధ్యకాలంలో కొంతమంది లేడీస్ ఆ రూల్ని బ్రేక్ చేసి లోపలికి పోవడం కూడా జరిగింది. చాలా ఇష్యూ కూడా అయింది. బిఫోర్ లాక్డౌన్, బిఫోర్ COVID-19 పెద్ద ఇష్యూ కూడా అయింది 2019లో. సో దీని గురించి కూడా కొంచెం ఉంది స్టోరీ, దాన్ని చదవండి, మీకు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే వస్తుంది. వెన్ డిడ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అకర్? సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అకర్ ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1757లో జరిగింది. ఎవరెవరికి మధ్యలో జరిగింది అని అంటే రాబర్ట్ క్లైవ్ అండ్ బిట్వీన్ సిరాజుద్దౌలాకి మధ్యలో జరిగింది. రాబర్ట్ క్లైవ్కి సిరాజుద్దౌలాకి మధ్యలో జరిగింది. ఈయన ఎవరు అనంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పుడు లీడ్ చేస్తుండే అనమాట. ఈయన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లీడ్ చేసేట ఆయన రాబర్ట్ క్లైవ్. ఈయన ఎవరు అనంటే నవాబ్ ఆఫ్ బెంగాల్
ఈయన అప్పుడు నవాబ్ ఆఫ్ బెంగాల్ అనమాట. ఈయన ఇంకోటి ఏంటంటే ఈయన లాస్ట్ నవాబ్ ఆఫ్ బెంగాల్ సిరాజుద్దౌలా. సిరాజుద్దౌలా అంటే లాస్ట్ నవాబ్ ఆఫ్ బెంగాల్. ఈయన యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఓడిపోతాడు, రాబర్ట్ క్లైవే గెలుస్తాడు. సో ఈయన ఈ సిరాజుద్దౌలా అనటైనే ఈయన పైకి ఎట్లా పోతాడు అని అంటే ఫ్రెంచ్ ఆర్మీ సపోర్ట్ తీసుకొని పోతాడు. అక్కడ విషయం ఏంటంటే ఈయన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లీడ్ చేస్తున్న రాబర్ట్ క్లైవ్ ప్లాసీ వార్లో సిరాజుద్దౌలాని అంటే మామూలుగా ఫైట్ చేస్తాడు. ఈయన ఎవరు అంటే లాస్ట్ నవాబ్ ఆఫ్ బెంగాల్ అనమాట. ఈయన ఎవరి హెల్ప్ తోటి సిరాజుద్దౌలా అన్నట్టు ఆయన ఎవరి హెల్ప్ తోటి రాబర్ట్ క్లైవ్ పైకి పోయిండనంటే ఫ్రెంచ్ ఆర్మీ సపోర్ట్ తోటి పోయిండనమాట. ఇక్కడనే మనము ఇంకొక వార్ గురించి కూడా చెప్పుకోవాలి. ఆ వార్ పేరు ఏంటి అని అంటే మనకి ఆ వార్ నేమ్ ఏంటి అని అంటే బ్యాటిల్ ఆఫ్ బక్సర్ బాటిల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడు జరిగిందంటే 1764లో జరిగింది. ఎవరెవరికి మధ్యలో జరిగిందంటే హెక్టార్ మున్రో MUNRO మున్రో అండ్ వీళ్ళు ఒక్కళ్ళే రారు, చాలామంది వస్తారు. బెంగాల్, నెక్స్ట్ అవధ్, ఇవన్నీ సామ్రాజ్యాలు అనమాట. అప్పుడు అవధ్ అండ్ ముఘల్ ఎంపైర్స్ వీళ్ళందరూ కలిసి వస్తారు. ఈయన పైనకి బాటిల్ ఆఫ్ బక్సర్ 1764లో జరిగింది. చాలా ఇంపార్టెంట్. ప్లాసీ యుద్ధము, బక్సర్ యుద్ధం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ వార్స్ అనేవి కూడా. హూ ఈజ్ యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అని అంటే మనకి ఇక్కడ నీలం సంజీవ రెడ్డి అండి. ఈయనది మన ఆంధ్రప్రదేశే. అంటే మనము బైఫర్కేట్ కాముందుకు మనకి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అనంతపురం డిస్టిక్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఉంది అనంతపురం డిస్టిక్ అయినా. సో అప్పుడు ఏ పార్టీ నుంచి అయినా ప్రెసిడెంట్ అయ్యిందంటే జనతా పార్టీ నుండి అయ్యిండు. సో దట్ ఈస్ అ పాయింట్ అనమాట. రైట్. సో హూ ఈజ్ ద DRDO హెడ్ ప్రజెంట్ DRDO హెడ్ ఎవరు అని అంటే సతీష్ రెడ్డి అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఇట్లాంటివి కొన్ని ఉంటాయి ఆర్గనైజేషన్స్, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోండి. DRDO, ISRO ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఈ DRDO ఫుల్ ఫామ్ ఏంటి అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ అ పాయింట్. రైట్. వెర్ ఈజ్ ద ఫస్ట్ COVID-19 వ్యాక్సిన్ ఇన్వెంటెడ్? రష్యాలో అండి. దాని పేరు ఏంటంటే స్పుత్నిక్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇది అంత సక్సెస్ ఏం అవ్వలేదు. బట్ వ్యాక్సిన్ అయితే ఫస్ట్ కనిపెట్టింది మాత్రం వీళ్ళే. మన ఇండియాలో మాత్రం వ్యాక్సిన్ వచ్చినట్టు ఎక్కలేదు. అట్ ద సేమ్ టైం మనకి కోవిడ్ అనేది అంత ఎఫెక్టివ్ ఏం లేదు. మనము ఓవరాల్ ఘోరంగా తిరుగుతున్నాము. మనకు అంత ఎఫెక్ట్ ఏం లేదు. మనకు ఇమ్యూనిటీ పవర్ బాగున్నట్టుంది. అండర్ విచ్ ఆర్టికల్ ఎలక్షన్ కమిషన్ కమ్స్? 324 అండి. చాలా చాలా ఇంపార్టెంట్. 324 ఆర్టికల్ కింద ఎలక్షన్ కమిషన్ అనేది మనం డిస్కస్ చేస్తాము. 324 నుంచి 329 దాకా మొత్తము మనకి ఎలక్షన్స్ గురించే ఉంటుంది. అట్లాగా అనమాట. సో ఇది మనకి ఇక్కడ కొన్ని పార్ట్స్ కూడా ఉంటాయి. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి. 324 ఆర్టికల్ దేని గురించి చెప్తే ఎలక్షన్ కమిషన్కి చెప్తుంది. ఏ పార్ట్ అని అంటే పార్ట్ 15 అండి. 15వ భాగంలో వస్తుంది. ఏంటిది? 15వ భాగంలో 324 నుంచి 329 దాకా 15వ భాగం. ఏ భాగం చెప్తుంది అంటేనేమో 15 ఎలక్షన్ కమిషన్ గురించి ఏ భాగం చెప్తుంది అంటేనేమో 15వ భాగము. ఏ ఆర్టికల్ చెప్తుంది అంటేనేమో 324 ఆర్టికల్ చెప్తుంది. నెక్స్ట్, హూ వాజ్ అవార్డెడ్ విత్ 55th జ్ఞాన్పీఠ్ అవార్డ్? అకితం నముదరి అండి. ఈయన ఎవరు అని అంటే మలయాళం పోయెట్. చాలా ఇంపార్టెంట్. ఈయన చాలా రైటింగ్స్ ఉన్నాయి. ఈయన మంచి పోయెట్. ఈయన ఎప్పుడు స్టార్ట్ అయింది జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది? 1961. ఇది కూడా ఇంపార్టెంటే. ఈ అవార్డ్స్ మనకి భారతరత్న అవార్డు, పద్మశ్రీ, పద్మభూషణ్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఫస్ట్ ఎవరికి వచ్చింది, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా అవార్డ్స్ గురించి అడగడానికి ఛాన్స్ ఉంది కదా. సో అన్ని అవార్డ్స్ మనం నేర్చుకుంటే బెటర్. మరి ఈ జ్ఞాన్పీఠ్ అనేది దేనికి ఇస్తారు? లిటరేచర్లో ఇస్తారండి. లిటరేచర్లో ఇస్తారు. దట్ ఈస్ అ పాయింట్ అనమాట. రైట్. లిటరేచర్లో ఇస్తారు. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. లిటరేచర్ అంటే లిటరేచర్ చాలామంది చేస్తారు లిటరేచర్, బట్ అవుట్ స్టాండింగ్ లిటరేచర్ ఉండాలన్నమాట. దట్ ఈస్ ద పాయింట్. సో ఎప్పుడు స్టార్ట్ అయింది జ్ఞాన్పీఠ్ అవార్డు? 1961. 55th వరకు వచ్చింది అకితం నముదరి. ఇప్పుడు విషయం ఏంటంటే ఈయనకు బాగా ఫేమస్ పేరు ఏంటంటే అకితం అనే పిలుస్తారు. దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్, వేర్ ఈజ్ శాడిల్ పీక్ సిచ్యువేటెడ్?
శాడిల్ పీక్ అనేది ఎక్కడ ఉందంటే అండమాన్ నికోబార్ ఉందండి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉంది, అండమాన్ నికోబార్ దీవులలో ఉంది. యాక్చువల్గా ఏంటంటే శాడిల్ పీక్ అనేది దానికి పేరు ఎట్లా వచ్చిందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అండమాన్ నికోబార్ ఇవి ఐలాండ్స్ అనుకోండి, ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద హిల్స్ ఉంటాయి, ఇక్కడ శాడిల్ హిల్స్ ఉంటాయి. ఈ శాడిల్ హిల్స్ చుట్టూ ఏముంటుందంటే శాడిల్ పీక్ నేషనల్ పార్క్ అని ఉంటుంది. శాడిల్ పీక్ నేషనల్ పార్క్ అని ఉంటుంది అనమాట, శాడిల్ పీక్. సో శాడిల్ పీక్ నేషనల్ పార్క్ వల్ల దీనికి శాడిల్ పీక్స్ అని వచ్చినాయి అన్నట్టు అట్లా ఇది. సో ఓవరాల్గా శాడిల్ పీక్ అనేది ఎక్కడుంది, అండమాన్ నికోబార్ దీవులలో ఉందన్నమాట, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉంది. వెన్ ఈజ్ ఎర్త్ డే సెలబ్రేటెడ్? వెన్ ఈజ్ ఎర్త్ డే సెలబ్రేటెడ్? 22 ఏప్రిల్ అండి. ఎవ్రీ ఇయర్ మనం 22 ఏప్రిల్ రోజు ఏం చేస్తామనంటే ఎర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. అయితే ఇక్కడ ఇట్లాంటి ఈ డేస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎవ్రీ మంత్లో కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి, ఆ డేస్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఖచ్చితంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఈ డేస్ ఉంటాయి కదా, ఈ డేస్కి ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఇస్తారు. ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఇస్తారనమాట. ఒక థీమ్ ఉంటుంది, ఒక ట్యాగ్ లైన్ ఇచ్చి పెడతారు. ఇట్లా ఒక ట్యాగ్ లైన్ మనకి చెప్తారనమాట. అంటే ఆ ఇయర్ దాని గురించి మనము ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఈ 2020 ఇయర్లో మనకి ఎర్త్ డేకి ఏం థీమ్ ఇచ్చారు అంటే క్లైమేట్ యాక్షన్ అని ఇచ్చారనమాట. ఏంటది? క్లైమేట్ యాక్షన్. ప్రతి డే చాలా డేస్ ఉంటాయి కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ డే ఉంది, లేకపోతే వాటర్ డే ఉంటుంది, లేకపోతే ఎర్త్ డే ఇక్కడ వచ్చింది కదా, ఏదో ఇట్లాంటి డేస్ ఉంటాయి కదా. ఈ డేస్కి ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ థీమ్ పేరు ఏంటిదని చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇప్పుడు ఈ ఎర్త్ డేకి ఏమి ఇచ్చాడు? క్లైమేట్ యాక్షన్ అని ఇచ్చారనమాట. దట్ ఈస్ ద పాయింట్. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నాం అంటే 1970 నుంచి సెలబ్రేట్ చేస్తున్నాం. ఎప్పటి నుంచి? 1970 నుంచి. సో 50th యానివర్సరీ కూడా అయింది 2020లో. కాకపోతే అప్పుడు మనం ఏంటంటే మంచి లాక్డౌన్లో ఉన్నప్పుడు మనం 22 ఏప్రిల్ మనకి ఏం నడుస్తుంది? లాక్డౌన్లో ఉన్నాం మనం. అప్పుడు మనం ఎవరి ఇంట్లో వాళ్ళనే ఉన్నాం. అప్పుడు మనం ఇవేం పట్టించుకోలే. అది అనమాట పాయింట్. వెన్ ఈజ్ ఉమెన్స్ డే సెలబ్రేటెడ్? March 8 అండి, March 8. ఇప్పుడు ఇది కూడా ఒక డేనే కదా, చూడండి ఇక్కడ 2 డేలు వచ్చినాయి. అదొక డే, ఎర్త్ డే ఒకటి, ఇదొక డే. సో విషయం ఏంటంటే ఇది కూడా ఒక డేనే కాబట్టి అసలు ఈ డేకి కూడా ఒక థీమ్ ఉంటుంది కదా, ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది కదా, అది ఏందో చూద్దాం. చూస్ టు ఛాలెంజ్ అండి, చూస్ టు ఛాలెంజ్. అది చూస్ టు ఛాలెంజ్. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఉమెన్ అనేటోళ్ళు సోషల్, ఎకనామిక్, కల్చరల్, పొలిటికల్గా వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలని March 8 రోజు వాళ్ళకంటూ ఒక డే ఇచ్చారనమాట, ఉమెన్స్ డే. అట్లనే మనకు మెన్స్ డే కూడా ఉంటుంది, బట్ మెన్స్ డే ఎవరు పట్టించుకోరు. ఉమెన్స్ డే రోజు మాత్రం అందరూ అది సాంగ్ కూడా పెడతారు, మగువ అని సాంగ్ కూడా పెట్టి మనం వాట్సాప్ స్టేటస్లో పెడతామన్నమాట. అట్లా ఘోరంగా ఉంటుంది. టు విచ్ ఫ్రీడమ్ ఫైటర్ దేశబంధు టైటిల్ వాజ్ గివెన్? చూడండి, సిఆర్ దాస్, అతన్ని మనం చిత్తరంజన్ దాస్ అని అంటాము. ఆయన పేరు ఏంటంటే ఆయనకి ఇచ్చిన టైటిల్ అంటే బిరుదు. ఈ దేశబంధు అనే బిరుదు ఎవరికి ఉంది అని అంటే చిత్తరంజన్ దాస్కు ఉందండి. ఎవరికి ఉంది చెప్పండి? చిత్తరంజన్ దాస్కు ఉంది. అది దీనబంధు అని ఒకటి ఉంటుంది. దీనబంధు అనేది ఎవరికి ఉంది? దీన్ బంధు అనేది ఎవరికి ఉంది అని అంటే సిఎఫ్ ఆండ్రూస్ అండి, సిఎఫ్ ఆండ్రూస్కి ఉంది. ఈ దీనబంధు అనేది సిఎఫ్ ఆండ్రూస్కి ఎవరిచ్చిర్రు? ద టైటిల్ గివెన్ టు సిఎఫ్ ఆండ్రూస్. ద దీనబంధు టైటిల్ గివెన్ టు సిఎఫ్ ఆండ్రూస్ బై మహాత్మా గాంధీ అండి, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈ దీనబంధు అనే టైటిల్ బిరుదు సిఎఫ్ ఆండ్రూస్కి ఎవరు ఇచ్చారు అంటే మహాత్మా గాంధీ ఇచ్చిండు. ఈయన బాగా ఇస్తాడు ఇట్లాంటి. శారదా యాక్ట్ వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ యాక్ట్? చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్ 1929లో వచ్చిందండి. ఈ శారదా యాక్ట్ అనేది 1929లో వచ్చింది. ఈ శారదా యాక్ట్ అయితే యాక్చువల్గా ఇది ఎందుకు వచ్చింది అంటే అప్పుడు ఈ 1929 కంటే ముందు ఏం చేస్తుండే అంటే చిన్న పిల్లలకు పెళ్లి చేస్తుండే. 3 ఏళ్ళ పిల్లలకి, 4 ఏళ్ళ 3 years 4 years పిల్లలకి, అప్పుడు పుట్టిన పిల్లలకి తీసుకుపోయి పెళ్లి చేసి పడేస్తుండే. అయితే శారదా యాక్ట్ ప్రకారంగా ఏం జరిగిందంటే గర్ల్స్కి వచ్చేసి మినిమం ఏజ్ ఎంత ఉండాలి తెలుసా? 14 years ఉండాలి. అదే బాయ్స్కి వచ్చేసి ఏజ్ ఎంత ఉండాలి తెలుసా? 18 years ఉండాలి ఖచ్చితంగా. గర్ల్స్కి 14 years ఉండాలి, బాయ్స్కి 18 years ఉండాలి. ఎప్పుడు ఇది? 1929 తర్వాత. అంతకుముందు ఇక ఎప్పుడు పడితే అప్పుడే పెళ్ళి చేస్తుండే. ఇక ఇప్పుడు మాత్రం ఎంత ఉంది? గర్ల్స్కి వచ్చేసి 18 years, బాయ్స్కి వచ్చేసి మనకి ఖచ్చితంగా 21 years ఉండాలి. లేకపోతే ఇప్పుడు 18 years 21 years నిండిన తర్వాత వాళ్ళు మేజర్స్ అవుతారు. అప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏం కాదు.
వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పెళ్ళి చేసుకోవచ్చు. అదే ఇప్పుడు వీళ్ళు 17 ఇయర్స్, వీడు 20 ఇయర్స్ ఉన్నాడు అనుకో, వీళ్ళు పెళ్ళి చేసుకుంటే వీళ్ళ పెళ్ళి నడవదు, వీళ్ళ పెళ్ళి కుదరదు అనమాట. ఇక దట్ ఈస్ ద పాయింట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, టియర్ గ్యాస్. టియర్ గ్యాస్ అని అంటే మనకి ఈ టియర్ గ్యాస్ పేలిస్తే ఏమవుతుంది అని అంటే కళ్ళలో నీళ్ళు వస్తాయి, బాగా ఎఫెక్ట్ అవుతాయి, కళ్ళు కారం పొడి కొట్టినట్టు అవుతుంది. సో ఈ టియర్ గ్యాస్ ఫామ్లో ఏంది అసలు అంటే C10H5Cl. Cl అంటే క్లోరిన్, N2. దీని పేరేం పేరు అంటే చూడండి, నేను రాస్తా, కొంచెం పెద్ద ఉంటుంది ఇది. క్లోరో బెంజాల్ మెలనో నైట్రైల్. ఇగో ఇది మనకి దీని స్టోరీ, దీని పేరు. దీనికి ఇంకొక పేరు ఏంటంటే సిఎస్ గ్యాస్. దీని పేరు ఏం పేరు చెప్పండి? సిఎస్ గ్యాస్ అన్న టియర్ గ్యాస్ అన్న ఒకటే. క్లోరో బెంజాల్ మెలనో నైట్రైల్. క్లోరో బెంజాల్ మెలనో నైట్రైల్. సో ఇది దీని ఫార్ములా, ఇది దీనికి ఇంకొక పేరు సిఎస్ గ్యాస్ అన్నమాట. రైట్. నెక్స్ట్, హౌ మెనీ రామ్సర్ సైట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? టోటల్ ఇరాన్ కాదండి, ఇండియా ఇది. 42 రామ్సర్ సైట్స్ ఉన్నాయి, 42 రామ్సర్ సైట్స్. భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ ఎప్పుడైంది తెలుసా? 1984 డిసెంబర్ 2 రోజు అయింది. దీని ఎఫెక్ట్ ఇప్పటికి కూడా ఉందండి. భోపాల్ మధ్యప్రదేశ్ ఎంపీలో ఉంటుంది, మధ్యప్రదేశ్లో ఉంటుంది. భోపాల్ మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాలే కదా. సో 1984 డిసెంబర్ 2 నాడు అయింది. సో మిథైల్ ఐసోసైనట్ అని ఒక విషపూరిత గ్యాస్ అనేది రిలీజ్ అయింది. మస్తు మంది చచ్చిపోయారు, చాలామంది ఇప్పటికి కూడా దాని ఎఫెక్ట్ వల్ల మస్తు ఎఫెక్టెడ్ తోటి ఉన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక ఇయర్లో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 2-3 సార్లు వస్తుంది దీనిపైన క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్. నెక్స్ట్, పిహెచ్ వాల్యూస్ అయితే బొచ్చడి ఉంటాయి. ఇవన్నీ ఒక్కొక్కదానికి ఇప్పుడు యూరిన్కి ఏంటి, నెక్స్ట్ మనకి చాలా మామూలుగా డిఫరెంట్ HClకి ఏంటి, H2SO4కి ఏముంటుంది, ఇవన్నిటికీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పిహెచ్ వాల్యూస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వాటర్కి ఏముంటుంది, ఓకేనా? రైట్. ఇక్కడ మాత్రము పిహెచ్ వాల్యూ ఆఫ్ లెమన్ అన్నాడు, అది ఏంటంటే 2.5. హిమాచల్ ప్రదేశ్ సీఎం ఎవరండి? జయరామ్ ఠాకూర్ అండి. జేఆర్ ఠాకూర్ అని కూడా అంటారు, జయరామ్ ఠాకూర్. అది నెక్స్ట్ వన్. లాంగెస్ట్ హైవే ఆల్రెడీ మనకు వచ్చింది కదా, NH44. ఇది ఏంటది? వారణాసి టు కన్యాకుమారి. దీన్నే మనం NH7 అని కూడా అంటాము. రైట్. నెక్స్ట్ వన్ అండి, మౌంటైన్ పాస్ బిట్వీన్ జమ్మూ అండ్ లే. జమ్మూకి లేకి మధ్యలో ఏ మౌంటైన్ ఉందంటే బనిహాల్ పాస్ అండి. బనిహాల్ పాస్ అంటే మనకి కనుమ, తెలుగులో కనుమ అంటారు, బనిహాల్ కనుమ. నెక్స్ట్, సుకన్య సమృద్ధి యోజన ఎవరి కోసం అంటే గర్ల్ చైల్డ్. చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి అంటే మామూలుగా మనకి గర్ల్ చైల్డ్స్కి మనము మంత్లీ డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అండి. 14 ఇయర్స్ వచ్చేదాకా డబ్బులు పే చేసుకోవచ్చు. 21 ఇయర్స్ తర్వాత 21 ఇయర్స్కి విత్డ్రా చేసుకోవచ్చు మనీ. దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు అనేవి డిఫరెంట్గా ఉంటాయి, ఒకసారి చూసుకోండి అది. సో ఎలక్ట్రిక్ కరెంట్ యూనిట్ ఆంపియర్ అండి. చాలా చాలా ఉంటాయి ఇవి. మనకి ఫిజిక్స్ యూనిట్స్ అనేవి కొన్ని ఉంటాయి, మీరు చూసుకోండి. ఫిజిక్స్ యూనిట్స్ అంటే లైట్స్కి ఏంటి, లైక్ పవర్కి ఏంటి, లైక్ మనకి ఇవన్నీ కొంచెం చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఆంపియర్ అండి, ఎలక్ట్రిక్ యూనిట్, కరెంట్ యూనిట్ ఏంటంటే ఆంపియర్. సో మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది మనకి జిఎస్ బిట్స్ అండి. మనకి ఇక్కడ ఏంటివి జిఏ అంటే జనరల్ అవేర్నెస్ బిట్స్ అండి. నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేస్తాను అంటే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ చేద్దాము. నెక్స్ట్ వీడియోలో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ చేద్దాము. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండి. ఖచ్చితంగా ఈ ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.